అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవికాలం సమీపిస్తుండటంతో నల్గొండ మున్సిపాలిటీలో కూడా మంచినీటి సమస్య ఏ విధంగా ఉంది, మంచినీటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలని తదితర అంశాలను కూడా మున్సిపల్ సంబంధించిన చైర్మన్ ప్రస్తుతం మనతోటి అబ్బగోని రమేష్ గౌడ్ ఉన్నారు. సార్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా ఏదైతే సమ్మర్ వస్తున్న క్రమంలో కూడా నల్గొండ మున్సిపాలిటీ 48 వార్డులకు సంబంధించి నీటి సమస్య లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మున్సిపాలిటీ ద్వారా? ఇప్పటికే ఏదైతే పంప్ హౌస్ దగ్గర మోటార్లను కూడా రిపేర్లు చేయించి అదేవిధంగా ఇంపెల్లర్లను కూడా మార్చడం జరిగింది. అదేవిధంగా కరెంట్ సమస్యలు లేకుండా కూడా ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్లు కూడా అన్ని రిపేర్లు చేయించి పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా జనరేటర్లను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. మొన్ననే మన మున్సిపాలిటీ మీటింగ్లో కూడా కొత్త మోటార్లు కొనాలి, ఎందుకంటే ఇవి ఎప్పుడు అసెంబుల్డ్ మోటార్స్ గతంలో తీసుకొచ్చినవి, అవన్నీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి, ఊరికే రిపేర్ అవుతూ ఉన్నాయి. కాబట్టి కొత్త మోటార్లు కొనాలని చెప్పేసి కూడా 1,30,00,000 రూపాయలతోటి అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా కొత్త మోటార్లను కూడా తెప్పించి వాటిని కూడా ఫిట్ చేయించడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా మన జరిగిన మున్సిపల్ మీటింగ్లో కూడా ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సప్లై చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయినాయి, అందువల్ల ఏవైతే పవర్ బోర్స్ ఉన్నాయో అవన్నీ ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ ట్యాంకర్లను ఎక్కువ చేసి ఏదైతే పైప్ లైన్ లేని ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో టౌన్ పట్టణాల్లో వాటన్నిటిని కూడా గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని చెప్పేసి కూడా ఒక 15 ట్యాంకర్లను కూడా ఎంగేజ్ చేసుకోవడానికి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. వీటితో పాటు మంత్రి గారు కూడా తాగునీటి అవసరాల కోసం ఇప్పటికైతే ఒక నెలన్నర వరకు మనకు ఉదయ సముద్రం నీరు సరిపోతుంది. కానీ తర్వాత ఇబ్బందులు రాకుండా ఇప్పటికే మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడి రాబోయే వారం 10 రోజుల్లో ఖచ్చితంగా వాటర్ను కూడా విడుదల చేయాలని చెప్పేసి తాగునీటి అవసరాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎస్ఎల్బీసీ కాలువల ద్వారా. అదేవిధంగా నల్గొండ పట్టణంలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పట్టణ ప్రజలందరికీ కూడా నీటి సరఫరా రెగ్యులర్గా జరిగే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా కూడా ఎవరు పట్టించుకోలేదు దీన్ని, ఏవి మోటార్లు చెడిపోయినా కూడా జనరేటర్ లేకపోయినా కూడా ఇంపెల్లర్లు మార్చకపోవడం వల్ల, తుప్పు పట్టిపోవడం వల్ల, ఈ ఫిల్టర్ బెడ్స్ కూడా మంచిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. కానీ మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చైర్మన్గా నేను ఎన్నికైన తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మేము దగ్గరుండి ఫిల్టర్ బెడ్లను కూడా క్లీన్ చేయడం జరిగింది. వీటితో పాటు క్లోరిన్ కానివ్వండి, అదేవిధంగా ఆలం కానివ్వండి, అవన్నీ కొరత ఉండే వాటన్నిటిని కూడా పెద్ద ఎత్తున తెప్పించి పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రజలకు రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన నీటిని అందించాలి. ఎందుకంటే ఈ క్లోరిన్ గ్యాస్ ఒకటి, ఈ ఆలం వల్లనే వాటర్ అనేది ఫ్రెష్ అవుతాయి. వాటిని కూడా తెప్పించినాం. ఎందుకంటే గత పాలకులు ఈ విషయాలను కూడా పట్టించుకున్నంత నిర్లక్ష్యంగా ఉండే. కానీ మేము వచ్చిన వెంటనే బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ గారు, మేము మా కౌన్సిలర్ అందరం కూడా ఫిల్టర్ బెడ్స్ను కూడా పరిశీలించి అక్కడెక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. దాంతోపాటు నీటి సరఫరా విషయంలో కూడా అందరినీ అధికారులు, అదేవిధంగా డిఈ స్థాయి అధికారులు, ఈఈ స్థాయి అధికారులు, కమిషనర్ గారు, అదేవిధంగా ఏఈలు, ఫిట్టర్లు, ఆపరేటర్లతో కూడా 2-3 సార్లు ఇప్పటికే రివ్యూలు చేసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి నీటి కొరత రానియకుండా మా ప్రయత్నం 100% జరుగుతుంది. ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే కొంచెం కాలనీలో సుదూరం ఉన్న కాలనీలో కూడా వాటర్ సమస్య తీవ్రంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి? ఇప్పుడు టౌన్ ఎక్స్టెన్షన్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే పైప్ లైన్ లేని ప్రాంతాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి అవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి చుట్టూ నల్గొండ శివారు ప్రాంతాలలో. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే అమృత్లో 56 కోట్ల రూపాయలతోటి మనకు అమృత్ 2లో పైప్ లైన్ల కొరకు, ట్యాంకుల కొరకు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కొరకు 56 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వాటిని మంత్రి గారు మొన్ననే రివ్యూ చేసిర్రు హైదరాబాద్లో. వాటికి టెండర్లు కూడా త్వరలో పిలిచిన తర్వాత వాటన్నిటిని శివారు ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే పైప్ లైన్లు లేవో వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా పైప్ లైన్ లేపిస్తాం ఆ టెండర్ పూర్తి కాగానే. తర్వాత ఎక్కడెక్కడ అవసరమో ఇప్పటికే ఒక 11 ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ కావాలనో మనం గుర్తించడం జరిగింది. దాని ప్రకారంగా ఎక్కడెక్కడైతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ అవసరమో, ఎక్కడెక్కడైతే పైప్ లైన్లు అవసరమో అవన్నీ కూడా కంప్లీట్ చేసి రాబోయే 6 నెలలు సంవత్సర కాలంలో
శివారు ప్రాంతాలలో కూడా మంచినీటి పైప్ లైన్ లేచి రాబోయే 6 నెలలు సంవత్సర కాలంలో ఖచ్చితంగా అందరికీ నీళ్ళు అందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఈ శివారు ప్రాంతాలలో నీళ్ళ సప్లై కొరకే మేము 15 ట్యాంకర్లను కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. అది వచ్చే నెల నుంచి నీటికి, ఎందుకంటే ఇప్పటికే బోర్లు చాలా వరకు ఎండిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఎందుకంటే ఈసారి వర్షపాతం తక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మా మున్సిపాలిటీ తరపున ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా సుదూరంగా ఏవైతే అవుట్స్కట్స్ ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా నీటి సప్లై చేపిస్తాం. రైట్, మొత్తంగా ఇది మున్సిపల్ చైర్మన్ అబగోని రమేష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే వేసవికాలం వస్తున్న క్రమంలో కూడా ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేశామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.